వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాడుల సంస్కృతి తమది కాదన్నారు. ప్రసన్న కుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరొకరు దాడి చేసి ఉండొచ్చని ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వాళ్ళ ఇంట్లో మహిళలకు చూపించాలని అన్నారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాడుల సంస్కృతి తమది కాదన్నారు. ప్రసన్న కుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చని ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వాళ్ళ ఇంట్లో మహిళలకు చూపించాలని అన్నారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకోవాలంటున్న ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. రావడం అరుదు. ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలతోటి ముందుకెళ్తూ వాళ్ళ సేవా దృక్పథంతో వెళ్తున్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల నిన్న ఏదైతే మాజీ మంత్రిగా ఒక ప్రధాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి కొన్ని గంటల్లోనే ఒక ప్రతిదాడి అయితే జరిగింది. ఈ ప్రతిదాడి అంటే ఒక్కసారి వైఎస్ఆర్ ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఏదైతే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించేందుకైతే ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందున్నారు. అమ్మ, మీరు ఈ రోజు సేవాభావంతో అయితే రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రోజు మీరు ప్రధానంగా కూడా ఏడాది పాలనలో మీ పరిపాలన అయితేనేమి, మీరు ప్రజలతో చనువుగా వెళ్ళడం అయితే అనేక రకాలకు కూడా మీరు ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే పూర్వం మీకు రాజకీయాల పట్ల అనుభవం లేకపోవడం ఇప్పటికీ. ఇప్పుడు నిన్న జరిగినటువంటి వ్యాఖ్యల పట్ల మీరు ఎలా స్పందించబోతున్నారు? అందులో సంస్కారం లేని సంస్కారహీనులు మాట్లాడిన వ్యాఖ్యలకి నేను పెద్ద దాని గురించి నా దగ్గర సమాధానం కూడా లేదు. అతను ఎందుకు అలా మాట్లాడాడో కూడా నాకు తెలియదు. నేను రాజకీయంగా విమర్శించినప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మంత్రిగా మాట్లాడిన ఈ ప్రసన్న రాజకీయంగా విమర్శించాలి. అతను విమర్శించడానికి రాజకీయంగా ఏం లేదు. అందుకని లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ నీచమైన, అసలు మనం దాని గురించి ఇన్నిసార్లు మనం అనుకోవడం కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ప్రజలకి, నాతో ఉన్న మహిళలకి, రాష్ట్ర ప్రజలకి ఎటువంటి నీచమైన రాజకీయం వీళ్ళు చేస్తున్నారో తెలవాలి కాబట్టి నేను ఈ రోజు మాట్లాడుతున్నాను. లేకపోతే నాకు దీని గురించి మాట్లాడాల్సిన ఇది కూడా లేదు. కీలకంగా ఈ రోజు ఎలక్షన్లకు ముందు కూడా మిమ్మల్ని అనేక రకాలను ఇబ్బంది పెట్టారు, క్యారెక్టరైజేషన్ చేశారు. అంటే ఆ రోజు ఎంతో ఒత్తిడి మీరు ఎదుర్కొని కూడా ప్రజల్లో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏడాది పాలన అయిపోయిన తర్వాత మీపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ఎందుకని విమర్శలు ప్రధానంగా జరుగుతున్నాయి? అదే అతని చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు. అతను ఏంటంటే ఇలా మాట్లాడేస్తే ఆడవాళ్ళు కదా గమ్ముగా అయిపోతారు అని చెప్పాడు. నిన్నే చెప్పాడు లోకేష్ బాబు, గాజులు తొడుక్కున్నారా, ఏడుస్తున్నారా అని ఆడవాళ్ళని మాట్లాడడం, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడొద్దు అని నిన్న చిన్న పిల్లలకి చెప్పెళ్ళారు ఇక్కడ మన ఇంట్లోనే. అటువంటి నాయకులు ఎక్కడ? ఇలాంటి నీచమైన నాయకులు వీళ్ళు. 6 సార్లు ఎమ్మెల్యే అంట ఆయన. మళ్ళీ ఒక గొప్ప కుటుంబంలో పుట్టాడంట, చెడబుట్టాడు ఆ కుటుంబంలో ఇతను. మాకు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారంటే ఎంతో గౌరవం, తండ్రి సమానులు ఆయన మాకు. నేను ఆయన చెల్లెలు కోడల్ని ఫస్ట్. ఆ తర్వాత విధివశాత్తు నా భర్త చనిపోయాడు కాబట్టి దేవుడు లాంటి అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నా పిల్లల ఇష్టంతో, నా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఇష్టంతో, కుటుంబం ఇష్టంతో నేను పెళ్లి చేసుకున్నాను. దాన్ని అతను ఈ రోజు ఇలా నీచంగా ఎత్తి చూపిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఆదర్శవంతుడైన విపిఆర్ గారు ఎక్కడ, వీళ్ళెక్కడ?
ఇలాంటి వాళ్ళు విపిఆర్ గురించి నా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు వీళ్ళకి. కానీ వాళ్ళకి ఏది లేదు మాట్లాడడానికి. ఏదో ఒకటి ఇట్లా మాట్లాడేస్తే నేను గమ్మగా అయిపోతానని వాళ్ళు. నేను గమ్మగానే అయిపోయాను, నేను గమ్మగా ఉన్నాను. వీళ్ళు ఏంటి మాటలోని ఆలోచిస్తూ నాకు తెలిసే లోపలే ఈ జిల్లా మొత్తం విపిఆర్ గారి కుటుంబం, ఆయనకి ఎనలేని అభిమానులు ఉన్నారు. కార్యకర్తలను నేను ఆపగలిగాను కానీ అభిమానులను నేను ఆపలేకపోయాను. దాని పరిపాయమే ఇది. ఏదో కొంచెం వాళ్ళు పోయి అభిమానులు ఇచ్చేశారు, తెలిసే లోపల నేను తప్పే అలా చేయకండి అని చెప్పాను. తర్వాత ఇతను మొత్తం పగలగొట్టేసుకొని సింపతి కోసం అతను వచ్చి ఇంటికి మొత్తం పగలగొట్టుకున్నాడు. తర్వాత ఇతనితో కలిసి ప్రెస్ మీట్ పెట్టించుకున్నాడు. అది అమ్మ, ఈరోజు ఈ వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి, ప్రభుత్వ ప్రతినిధుల నుంచి కానీ ఏదైనా ఒక భరోసా వచ్చిందా? మీకు ఎవరైనా ఫోన్ చేశారా? అంటే ఎలా స్పందించింది కూటమి ప్రభుత్వం మీపై జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల? చంద్రబాబు నాయుడు గారు నన్ను తన బిడ్డలాగా ఆదరించారు. ఇది తప్పు, ఆమెను ఎందుకు మాట్లాడారు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మహిళల్ని విమర్శించడమే సరిపోతుంది, గతంలో నా కుటుంబంలో ఇట్లే చేశారు, ఎంతో మంది మహిళల పట్ల ఇట్లే ప్రవర్తించారు, ఈ రోజు ఆమె పట్ల ప్రవర్తించారు, ఆమె సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చింది, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది, ఇలాంటివి ఎంకరేజ్ చేయబాకండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది పార్టీ వైపు నుంచి. ఎవరైనా ఫోన్ చేశారా మీకు? చేశారు, సీఎం గారు చేశారు, మాట్లాడారు. చివరిగా ఒక ప్రశ్న, హోమ్ మినిస్టర్ గారు కూడా చేశారు, మాట్లాడారు. చివరిగా ఒక ప్రశ్న, నిన్న మీరు P4 విధానంలో ఒక స్కూలు కూటమి ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున డెవలప్ చేశారు, నారా లోకేష్ గారు కూడా దానికి ప్రారంభించారు. అంటే ఆ హైప్ని డైవర్ట్ చేసేందుకే ఈ యొక్క పరిణామానికి దీన్ని భావించవచ్చు. అవును, నిన్న నారా లోకేష్ బాబు జిల్లా పర్యటన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ సార్ ఆధ్వర్యంలో, మన జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, మంత్రుల ఆధ్వర్యంలో ఎంతో సక్సెస్ఫుల్గా జరిగింది. దాన్ని తట్టుకోలేక ఏదో ఒకటి ఒక 4 ఆయన ఇంకా అట్లా వెళ్ళను కూడా లేదు. లోకేష్ బాబును ఇంకా ఎయిర్పోర్ట్లో వదిలేటప్పటికే వీళ్ళు ఇక్కడ ఇవన్నీ మాట్లాడారు. రెచ్చగొట్టే విధానం ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఘటనలు అయితే మాత్రం అత్యంత దురదృష్టకరమైన ఘటనగా భావిస్తున్నాము. నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నేనైతే చాలా బాధపడ్డాను. ఈ ప్రతిదాడిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే విపిఆర్ గారికి ఈ జిల్లా అంతా కూడా అభిమానులు ఉంటారు, కానీ మేము మా కార్యకర్తలను అయితే కంట్రోల్ చేయగలిగాను, కానీ విపిఆర్ గారి అభిమానులు అయితే కంట్రోల్ చేయలేకపోయాం. ఖచ్చితంగా ఇలాంటి దాడులు మేము ఖండిస్తున్నాం. మహిళల పట్ల కూడా సముచితంగా వ్యవహరించాలంటూ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్.